ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుంది? ఎక్టోపిక్ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచిలో కాకుండా అబ్నార్మల్ పొజిషన్లో పెరిగినప్పుడు ఎక్టోపిక్ అంటాం. చాలా కామన్గా ట్యూబ్స్లో ఫామ్ అవుతుంది. అదర్ ప్లేసెస్ అంటే ఓవరీలో, అబ్డామిన్లో, సర్విక్స్లో ఇట్లాగా పెరిగినప్పుడు దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. ఎందుకు వస్తుంది అనే దానికి అన్నిసార్లు రీజన్ చెప్పలేకపోవచ్చు. చాలా కామన్గా గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే ఇన్ఫెక్షన్స్ కానీ, పాలిప్స్ కానీ, సెప్టమ్ ఇట్లా ఏమైనా ఉన్నప్పుడు, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ట్యూబ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, వేరే ట్యాబ్లెట్స్ మీద, హార్మోన్ ట్యాబ్లెట్స్ మీద ఉన్నప్పుడు కానీ, ట్యూబల్ మోటిలిటీ డిస్టర్బ్ అయినప్పుడు, ఒక్కొక్కసారి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సర్జరీస్ ఉన్నప్పుడు, ట్యూబ్లో కానీ పెల్విక్ సర్జరీస్ కానీ అయినప్పుడు, అడేషన్స్, డిస్టర్బెన్స్ ఇన్ ద అనాటమీ, పొజిషన్ ఆఫ్ ట్యూబ్ అది మారినప్పుడు ఎక్టోపిక్స్ చూస్తూ ఉంటాము. కానీ ఎక్టోపిక్ ముందే వస్తుంది అని ఏదైనా టెస్ట్ చేసి చెప్పగలమా అంటే చెప్పలేము. ఎర్లీగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే పెయిన్ వచ్చినా కానీ, బ్లీడింగ్ వచ్చినా కానీ స్కాన్ చేయించుకుంటే కాంప్లికేషన్స్ రాకముందే ఎక్టోపిక్ ఉంది అని తెలుసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి ఏమీ పెయిన్ లేకుండా కూడా ఎక్టోపిక్ కెన్ రప్చర్, కెన్ కాజ్ కాంప్లికేషన్స్, బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఎర్లీ ప్రెగ్నెన్సీలో చెకప్ చాలా ఇంపార్టెంట్, స్కాన్ చాలా ఇంపార్టెంట్.